చైతన్య స్వరూపులైన ప్రేక్షక మహాశయులకు శ్రీ సద్గురు కళానిలయం గుంటూరు పక్షాన హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటూ మాకు ఈ ప్రదర్శనకు అవకాశం కల్పించినటువంటి ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం తృతీయ ఉభయ తెలుగు రాష్ట్రాల శ్రీ సద్గురు కళాలయం గుంటూరు వారు సమర్పించు నాటిక కమనీయం. రచన విద్యాధర్ మునిపల్లె, దర్శకత్వం బసవరాజు జయశంకర్. నాటిక కమనీయం. ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. గజాననం భూతగణాధిసేవితం కపిధ్వజంబూ ఫలసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. నమామి విఘ్నేశ్వర పాద పంకజం. వినుడు వినుడు కడురమ్యమైన కమనీయమైన గాథ, కడురమ్యమైన కమనీయమైన గాథ, భక్తి నివృత్తి జ్ఞానామృతం భాగవత కథా శ్రవణం, భక్తి నివృత్తి జ్ఞానామృతం భాగవత కథా శ్రవణం. భక్త మహాజనులారా, సుఖముని ముఖము నుండి వెలువడినటువంటి భాగవతంలోని అష్టమ స్కందమైన గజేంద్ర మోక్షణాన్ని గురించి వివరిస్తూ ఉన్నాను. దాన్ని ఇలాగే శ్రద్ధాభక్తులతో ధ్యాన నిమగ్న చిత్తుడై పరీక్ష నరేంద్రుడు శ్రవణం చేస్తూ ఉన్నాడు. 10,00,000 కోటి కరణీనాథులకు గజరాజు భార్యలతో కూడి వన విహారానికి వెళ్ళి దారి తప్పి మడుగు తెచ్చి మకరి బారిన పడి ఎవరిని ప్రార్థించాలో ఏమని ప్రార్థించాలో తెలియక అలా శూన్యంలోకి చూస్తూ ఎవని చేజనించు జగమెవ్వని లోపలను ఎవని ఎదురిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయు వాడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాణినాత్మభౌ ఈశ్వరుని శరణము వేడెదన్. శరీరం అంతా జన్నుగులాగా ఉంటుంది, కాసారం అంతా ఎర్రటి మడుగులా ఉంది. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ దుఃఖిస్తూ అచేతనుడై లాభక్యంతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణమును తావు తప్పే మూర్ఛ వచ్చే తలుగున్న శ్రమం బయ్యడి నీవే తప్పై తప్పరందరుగా మన్నింపు తగుంది రావే ఈశ్వర కావవే వరదా సంరక్షింపు భద్రాత్మగా. అభిజాత్యం అహంకారం నాశనమైపోయారు. ఎప్పుడైతే అహంకారం
సమూలంగా నాశనం అయిపోయిందో ఆ పరంధాముడు పరుగున వచ్చి గజరాజు దుస్థితిని చూసి కళ్ళు చిమ్మటిల్లాయి. వెంటనే సుదర్శన చక్రాన్ని ఆవాహనం చేసి మకర శిరస్సు ఖండించి మోక్షాన్ని ఇచ్చాడు. ఇదేమిటండి, ప్రార్థించింది గజరాజు, మోక్షాన్నిచ్చింది మకరికి. దీన్నే కార్యకారణ సంబంధం అంటారు. విషయవాంఛలు భార్యలు, అరణ్యం అహంకారం, మోహంతటాకు, అజ్ఞానం ముసలి. ఎప్పుడైతే అజ్ఞానం ముసలి పట్టిందో జ్ఞాన స్వరూపుడైనటువంటి పరంధాముని ప్రార్థించక తప్పలేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఈ సృష్టిలో జ్ఞానానికి మించిన వస్తువు ఏదీ లేదు. ఆ విధంగా గజేంద్రుడికి మోక్షణాన్ని ఇచ్చాడు. మోక్షణం అంటే విడిపించడం. అలా విడిపించి గజేంద్రుడికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ గజేంద్ర మోక్షణాన్ని ఎవరైతే సమర్థికంగా శ్రవణం చేయుదురో వారికి ఆ శ్రీమన్నారాయణుడు సర్వశుభముల శుభుగాక. ఇందిరారమణ గోవింద నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. చదివింపులు నా హరికథకు ఓ కళాభిమాని 10 రూపాయలు చదివించారు. వారికి ఆ శ్రీమన్నారాయణుడు సర్వశుభములు అసగుగాక. నాన్నా, ఎంతసేపు నాన్న? పూర్తయిందా? అవుతూ ఉంది నాన్న. వాళ్ళ శాఖం ఏంటో. మీరే కదా నాన్న బెండకాయ కూర చెప్పమన్నారు. బెండకాయ కూర్చుంటే తెలివితేటలు పెరుగుతాయని మా అమ్మమ్మ చెప్పి. అవునవును, ఇప్పటి వాటికన్నా ఎక్కువ పెరుగుతాయట. నానా, 25వ తారీఖు కార్యక్రమం ఉందా? అవునమ్మా. మరి నాకు చెప్పనే లేదే. అయ్యో మర్చిపోయాను తల్లి. అన్నీ మర్చిపోదా? ఇప్పుడు మళ్ళీ అన్నీ సర్దుకోవాలి. పెద్దవాడిని అయిపోయాను కదా. ఎక్కడ రోజులు అలానే పడేస్తాం. ఇవన్నీ నేను ఎప్పటికీ సర్దుకోను. ఎక్కడ పెట్టావు? అక్కడే ఉన్నాయమ్మా. ఏంటి నాన్న ఆ 10 రూపాయల నోట్ని అలాగే చూస్తున్నారు? ఆ 10 రూపాయల నోట్తోనే నెల మొత్తం ఎలా గడిపేయాలని చూస్తున్నారా? అవును, జీవితాంతం ఆనందంగా గడిపేయాలనుకుంటున్నాను. 10 రూపాయలకి రోజుల్లో ఏమొస్తాయి నాన్న? నీకు డబ్బే కనిపిస్తుంది, నాకు ఈ కళారూపానికి ఆదరణ కనిపిస్తుంది. 10 రూపాయల ఆదరణ కూడా ఒక ఆదరణే కాదంటావా? అవును, కాదనే అంటాను. సుధా, అవును నాన్న, ఒకప్పుడు పళ్ళం పట్టుకొని జనంలోకి వెళ్తే జనం వేసే కానుకలతో పళ్ళాలు నిండిపోయేవి. కానీ ఇప్పుడు పళ్ళం పట్టుకొని జనంలోకి వెళ్ళాలంటేనే సిగ్గుగా ఉంది. ఆ వచ్చే 10-15 మంది కూడా కళను గౌరవిస్తూ కానుకలు వేయపోగా ముష్టి వాళ్ళకన్నా హీనంగా చూస్తున్నారు. నాన్న, ఈ కళారూపం కోసం మీరెంత చేశారు? అలాంటిది ఈ కళారూపం మీకు ఏమిచ్చింది నాన్న? అయ్యో, ఇక్కడ అడుగుతుంటే నువ్వు వెళ్ళిపోతావే. సుధా, ఈ కళకు నేనేదో చేశానని, నేనే ఈ కళకు గుర్తింపు తెచ్చినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు. కళారూపం ద్వారా కళాకారుడు ఉద్ధరించబడతాడు తప్ప కళాకారుడి ద్వారా కళారూపం కాదు. మీతో మాట్లాడి వేస్ట్ నాన్న, మీరు మారంతే. అరే, ఎప్పుడు చూసినా మీరు మారు అంటావే తప్ప ఏం మారాలి, ఎందుకు మారాలి అని చెప్పని చెప్పినా అర్థం చేసుకోనప్పుడు చెప్పి ఉపయోగలేదు. అరే, నువ్వేం చెప్పకుండా నీ ఎంత నువ్వు లోపలికి వెళ్ళిపోతే ఏంటి అర్థం? నువ్వేం చెప్పదలుచుకున్నా నాకు తెలియాలిగా. చెప్తాను, కానీ వింటారా? విని ఆచరిస్తారా అంట. ఆచరిస్తాను, ఆచరించను, ముందు తెలిస్తేగా. జనం లేకపోయినా, జనాదరణ లేకపోయినా మీరు హరికథా గానం చేస్తున్నారే, ఎవరి కోసం, ఎందుకోసం అంట? ఆత్మ సంతృప్తి కోసం. అర్థం కాలేదు. సుధా, నా కథాగానానికి ప్రేక్షకులు లేరు అని నువ్వు అనుకుంటున్నావు. భౌతికంగా ప్రేక్షకులే కాదు, అదృశ్య రూపంలో ఉన్న పంచభూతాలు, దిక్పాలకులు, సకల దేవతామూర్తులందరూ కూడా నా కథాగానానికి ప్రేక్షకులుగా ఉంటారు. అంతమంది ప్రేక్షకుల ముందు కథాగానం
ఊహాగానం చేయడం అంటే మాత్రం ఆ ఆనందాన్ని అనుభూతి చెందాలి తప్ప నిర్వచించడం అసాధ్యం. అలా సంతృప్తి పడే మీకు ఏం చెప్పగలం? ఏదో చెప్పాలనుకుంటున్నావు కదరా, చెప్పు. ఒకప్పుడు కళారూపం ప్రదర్శించే చోటికి ప్రేక్షకుడే వెళ్ళేవాడు. హాయిగా వెళ్ళి కళను ఆస్వాదించి తృణమో పనమో సమర్పించుకునేవాడు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయానా, ఇప్పుడు ప్రేక్షకుడు ఉన్న చోటికే కళారూపాలు వస్తున్నాయి. ఉదాహరణకి ఓటీటీలో సినిమాలు, యూట్యూబ్లోనే పాట కచేరీలు, డాన్స్ షో లాంటివి వచ్చేస్తున్నాయి. వేదికల్లా నిర్మించుకుంటున్నాయి. దీని ద్వారా డబ్బులు కూడా ఆన్లైన్లోనే చెల్లిస్తున్నారు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ప్రజల్ని బద్ధకస్తుల్ని చేస్తున్నారని, కళారూపాల విలువలను వాటి ఆవశ్యకతను విలువన చంపేస్తున్నారని అర్థమైంది. అందుకే నీకు చెప్పడం. సుధా, చెప్పి మంచి పని చేశావు అనుకుంటున్నా. సుధా, ఒకప్పుడు ఈ కళా ప్రదర్శన జరిగే చోటికి ప్రేక్షకుడు ఎలా వెళ్ళేవాడో తెలుసా? పగలంతా పనిచేసి రాత్రిపూట అందరూ కలిసి హాయిగా భోంచేసి అలా కళా ప్రదర్శన జరిగే చోటికి వెళ్ళేవాడు. కథకుడు ఆ ఊరి సమస్యల్ని చిన్న చిన్న పెట్టకథల ద్వారా వివరిస్తూ వాటి పరిష్కారం చూపించేవాడు. అది విన్న ప్రేక్షకుడు ఆనందంతో ఇంటికి తిరిగి వెళుతూ వారి వద్ద ఉన్న తృణమో ఫనమో సమర్పించేవారు. మరి ఇప్పుడు తిన్న చోటు నుండి కదలకుండా, కూర్చున్న చోటు నుండి లేవకుండా, 10 మందితో కలవకుండా ఒంటి పిల్లి రాకాశలా కళా ప్రదర్శనలు చూస్తూ శారీరకంగా మానసికంగా రోగాల బారిన పడుతున్నారు. సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వారి ఆరోగ్యం బాగుపడాలన్నా, సమస్యలు పరిష్కరించబడాలన్నా కళా ప్రదర్శన జరిగే చోటికి ప్రేక్షకుడు వెతుక్కుంటూ వెళ్ళటం, 10 మందితో కలవటం ఉత్తమం. అర్థమైందా? అర్థమైంది. ఇక మీరు అప్డేట్ అవ్వలేరు. నాకు అర్థమైంది. నువ్వు ఎప్పటికీ నన్ను అర్థం చేసుకోలేమని. నేను అర్థం చేసుకోలేదు. అంతే. నమస్తే. ఎవరండి మీరు? ఎవరు కావాలి? నా పేరు విఠల్. నేను సంగీతం మాస్టారు శ్రీరంగం శేషాద్రి గారి అబ్బాయినండి. శ్రీరంగం? ఓహో, శేషాద్రి గారి అబ్బాయి. రా బాబు, రా కూర్చో. మీ నాన్నగారిని చాలా సభల్లో కలిశానయ్యా. ఎంత గొప్పగా పాడతారయ్యా. తరచూ పాడే ఆ కీర్తన నగుము ఏమి స్వరస్థానమయ్యా. ఆయన కచేరీలకు తరచూ హాజరవుతూ ఉండేవాడిని. అవును, ఈ మధ్య వారి కచేరీలు జరుగుతున్నట్లేదే. వారు ఈ మధ్యనే కాలం చేశారు. నాకు తెలియక నేను బాధ పెట్టాను బాబు, ఏమనుకోవద్దు. ఏ కళాకారుడైనా భౌతికంగా దూరం అవ్వచ్చు, కానీ మీలాంటి రసహృదయాల గుండెల్లో వారు ఎప్పుడు చిరంజీవిగానే ఉంటారు కాదంటారా? కాదని ఎలా అనగలను? ఆయన నేర్పిన సంస్కారం ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనపడుతుంటే, నేను చూస్తుంటే ఆయన్ని చూసినట్లుగానే ఉంది బాబు. అమ్మగారు బాగున్నారా? అమ్మగారు నీ దగ్గరే ఉన్నారా? లేదండి, నేనే అమ్మ దగ్గర ఉంటున్నాను. ఆ రెండింటిలో తేడా ఏంటో నాకు అర్థం కాలేదు. తేడా ఉందండి. అమ్మ నా దగ్గర ఉందనుకోవటం అహంకారం, అమ్మతో నేనుండటం మమకారం. ఇది ఈ నేల నేర్పిన సంస్కారం. ఇప్పుడు అర్థమైందా? అయ్యో, మాటల్లో పడి విషయం మర్చిపోయాను. కాస్త మంచి తీర్థం తీసుకుంటా. ప్రసాదం కోసం వచ్చానండి. ప్రసాదమా? అవును, మీ కళాజ్ఞానాన్ని ప్రసాదంగా అనుగ్రహించమని అర్థించడానికి వచ్చాను. అంటే విద్య నేర్చుకొని మీరు మా నాన్నగారిలా హరికథలు చెప్పాలనుకుంటున్నారా? అవును నాన్న, హరికథ నేర్చుకోవటానికని వచ్చారు. ఏ ఉద్దేశంతో వచ్చారో ఏంటో తెలుసుకోకుండా నేర్పిస్తారా? ఆదరణ కరువు అయిన ఈ విద్య నేర్చుకొని ఏం చేస్తారు? విద్యను ఉద్ధరిస్తారా? విద్య నేర్పిన గురువును ఉద్ధరిస్తారా? తను నా కూతురు బాబు, తన మాటేం పట్టించుకోకు. షీఈస్ బ్రిలియంట్. ఆమె అడిగిన ప్రశ్నకి అర్థం ఉంది నారాయణ గారు. చూడండి, విద్య అనేది బ్రతుకు తెరువు కోసం నేర్చుకునేది కాదు, జ్ఞాన సముపార్జన కోసమని నా అభిప్రాయం. జ్ఞానం పొందాక ఏం చేస్తారు? ఈ జ్ఞానం అనేది మహాసముద్రం. అంతటి జ్ఞానం పొందాలంటే మన జీవితకాలం సరిపోదు కదా. అర్థమైంది. ఈ విద్య నేర్చుకోవటానికి మీకు అన్ని అర్హతలు ఉన్నాయని నాకు అర్థమైపోయింది. సర్ప్రైజ్! అంతలోనే నమ్మేశారే. మెతుకు పట్టుకుంటే చాలు, ఉడికిందో లేదో చెప్పడానికి.
ఒకటి ఒప్పించేలా మెప్పించేలా కథలు చెప్పడం మీకు బాగా తెలిసినప్పుడు ఈ కథలు చెప్పడం పెద్ద కష్టం ఏం కాదులేండి. అతను విద్య నేర్చుకోవడానికి వచ్చింది నా దగ్గరే, అతన్ని పరీక్షించాల్సిన వాడిని నేను. పరీక్షించుకోండి నేను వద్దన్నానా? కాకపోతే నాకు ఇంకో చిన్న అనుమానం ఉంది. అది చెబితే అర్థం కాదా? సార్ అడగనివ్వండి. హాయిగా ఉద్యోగం చేసుకుంటూ దర్జాగా కాపురం చేసుకోక కూడి పెట్టని విద్య నేర్చుకోవటం వెనక గల కారణం కేవలం ఆసక్తేనంటారా? నాకు ఉద్యోగం లేదని నేను ఇంకా చెప్పలేదు. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. మై గుడ్నెస్, మరి ఈ వయసులో ఈ హరికథలు నేర్చుకోవటం ఏంటండి? విద్య నేర్చుకోవడానికి వయసుతో పనే ఉంది. ప్రపంచం ఎంతమంది వయసుకు సంబంధం లేకుండా విద్య నేర్చుకోలేదు? అయినా అన్నీ మనకే తెలుసు అనుకోవడం మూర్ఖత్వం. తెలియదని తెలుసుకోవటం వివేకం, నేర్చుకోవడం సార్థకం. శ్రీరంగం వారి బిడ్డకు విద్య నేర్పే అదృష్టం కలగటం మహద్భాగ్యంగా భావిస్తున్నాను. నువ్వు ఎవరికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు విఠల్. అవును, సాధనకి సమయం కేటాయించగలవా? భార్యా బిడ్డలు అంటూ. గురువుగారు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. మనసుకు నచ్చిన అమ్మాయి ఇంకా దొరకలేదు. రేపు తొలి ఏకాదశి, మంచి రోజు. రేపే నీకు విద్యాభ్యాసం. దీర్ఘాయుష్మాన్ భవ. చూడటానికి మంచివాళ్ళలాగా ఉన్నారు, చదువుకున్నవాడు. మా నాన్నగారిలా హరికథలు చెప్పుకుంటూ బతికేవాడు కాదు. కేవలం నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఇంట్రెస్టింగ్ గా. శ్రీరంగం వారి సంగీత ధారలు నా మనసుకు వీణుల విందుగా ఆనందాన్ని కలిగించారు. చాలా సంతోషం, చాలా సంతోషం. హరికథ సర్వకళా సమాహారం. హరికథలో సంగీతం, సాహిత్యం, నటన, ఆహార్యం ఇవన్నీ సమ్మిళితమై ఉంటాయి. వీటన్నిటిని కలిపి కథకుడు కథ చెబుతూ ఉంటే ప్రేక్షకుడు రసానుభూతిని పొందగలడు. నీ దగ్గర సంగీతం ఉంది, భగవంతుడిచ్చిన మంచి రూపం ఉంది. నా గురుదేవులు నాకు నిర్దేశించినటువంటి నటనా సాహిత్యాన్ని గురించి నీకు అందిస్తాను. అనతి కాలంలోనే మంచి కథకుడి కాగలవు. నీ అనుగ్రహం గురుగారు. హరికథ ప్రారంభానికి గణపతి ప్రార్థన చేయాలి. అనంతరం ఈ హరికథను తమ భుజస్కంధాలపై మోస్తూ వచ్చినటువంటి కళాకారులకి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్య నేర్పిన గురువులకి, సకల దేవతామూర్తులందరికీ కూడా నమస్సులు తెలియచేయాలి. హరికథలో ముఖ్యంగా భక్తి, వేదాంత విషయ విపులీకరణము, సామాజిక చైతన్యాన్ని కలిగించేటువంటి అంశాలన్నిటితో పాటు కథకుడు కథ చివరిలో బ్రహ్మ నిరూపణం చేయాలి. గురుగారు, బ్రహ్మ నిరూపణం అంటే? బ్రహ్మ నిరూపణం అంటే అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ,
అయమాత్మ బ్రహ్మ తత్వమసి అనే అద్వైత వాక్యాల్ని ప్రేక్షకులకి వివరించాలి. హరికథ కేవలం విష్ణువుకి సంబంధించింది కాదు, అది బ్రహ్మ వస్తువుకి సంబంధించింది. జగన్మిథ్య బ్రహ్మ సత్యం అనే అద్వైత సిద్ధాంతాన్ని ఆంధ్రదేశానికి అందించినటువంటి హరికథా పితామహులు చిరస్మరణీయులు ఆదిభట్ల నారాయణ దాసు గారు గొప్పగా వివరించారు. చంద్రతారాది వందే సాత్వికం శివం. నవరసాత్మకం శివ చైతన్యాత్మకం. నవరసాలు చూసి నేర్చుకుని ఆయన. పదనర్తనం. నాన్నగారు పని మీద కొడుకునేలే వచ్చేస్తారు. నేను వస్తానండి. వస్తానని వెళ్తున్నారు? అయితే వెళ్తానండి. ఎలాగో వచ్చారు కదా. గురుగారు లేరుగా. ఆయన లేకపోతే నేనున్నా కదా. చూసేవాళ్ళు ఏమనుకుంటారండి? మీరు నిజంగానే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారా? ఏంటండి అంత మాట అన్నారు? లేకపోతే ఏంటండి ఈ కాలంలో కూడా ఇవన్నీ. అంటే కాలం ఏదైనా అమ్మాయి అమ్మాయి కాకుండా పోతుందా, అబ్బాయి అబ్బాయి కాకుండా పోతాడా? వారిద్దరు ఒంటరిగా ఉంటే చూసేవాళ్ళు చూడకుండా అనుకునేది అనుకోకుండా ఉంటారా? మీరు నా గురించి చెడుగా ఆలోచిస్తున్నారు. అలాంటిదే లేదండి. నాకు మీ మీద చెడు ఆలోచన లేదు. అప్పుడు ఎవరేమనుకుంటే మీరు హరికథ నేర్చుకోవాలనుకుంటుంది మీకోసమా లేకపోతే ఈ సమాజం కోసమా? ఫర్ మై సెల్ఫ్ సాటిస్ఫైడ్ కదా. అంటే మీకోసం మీరు నేర్చుకుంటున్నారు. అలాంటప్పుడు మన కోసం మనం బతకాలనుకోవటం తప్పటారా? వాటికి కాదు. అప్పుడు ఎదుట వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఈ తర్కాన్ని బట్టి చూస్తే లేదని అనిపిస్తుంది. మీరు చాలా బాగా పాడుతున్నారు. చాలా తక్కువ కాలంలోనే నాన్నగారి దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. ఆ విషయం మీరు నేను కాదండి, గురువు గారు చెప్పాలి. గురుగారు పైకి కనిపించేంత సామాన్యులు కారండి. ఆయన నడిచే గ్రంథాలయం, ఆయన జ్ఞాన సంపద అపారం. అవునులేండి, మీలాంటి వారికి ఆయన మహాజ్ఞాని. విలువైన సంపద అందుబాటులో ఉంటే దాని విలువ ఎవ్వరికీ తెలియదు. అంటే మా నాన్నగారి విలువ నాకు తెలియదన్న అభిప్రాయం? నా ఉద్దేశం అది కాదండి. అలాంటి వ్యక్తి కడుపును పుట్టడం మీరు ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టం. ఇంకా ఆయన అర్థం చేసుకోకపోవడం బాధాకరం. ఇప్పటికైనా ఆయన ఏంటో తెలుసుకోవడం ఆవశ్యకం. మీరు కొటేషన్స్ వల్ల చెప్తున్నారండి. వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో ట్రై చేయండి, బోల్డని లైక్లు వస్తాయి. అంటే మీరు లైక్ చేయరన్నమాట. మన కాన్వర్సేషన్ డిస్కషన్కి దారితీస్తుంది. సో దీనివల్ల మన రిలేషన్షిప్ దెబ్బతినే అవకాశం ఉంది. సో ఈ టాపిక్ ఇక్కడితో కట్ చేస్తే బాగుంటుంది. ఓకే.
గురువుగారు రావడానికి లేట్ అవుతుంది, నేను బయలుదేరుతాను. లేదు లేదు లేదు, వచ్చేస్తారు, మీరు కూర్చోండి. అర్జెంట్ పని వచ్చేస్తారు, కూర్చోండి ప్లీజ్. కూర్చోండి. నా కోసం ఒక పాట పాడచ్చు కదా? పాట? తప్పుగా అడిగానా? ఏం లేదు, ఏ పాట పాడదామా అని. మీ మనసుకు నచ్చిన పాట ఏదన్నా సరే. పాడతాను కానీ ఫ్రీగా మాత్రం పాడండి. మీ పాటకి ఎంత కావాలో చెప్పండి, ఇచ్చేస్తాను. మనీ మ్యాటర్ కాదండి, చిన్న కండిషన్ అంతే. కండిషనా? కండిషన్ ఏంటి? మీ చేతిలో ఉన్న చిడతలతో హరికథ చెప్తున్నట్టుగా అభినయించాలి. నా పాటకి మీ ఆట ఇష్టమేనా? హరికథ చెప్పేది మా నాన్నగారు, నేను కాదు. కథ మిమ్మల్ని చెప్పమని లేదండి, కేవలం అభినయించమంటున్నాను. నా గాత్రానికి మీ అభినయం చేత కాకపోతే వదిలేయండి. నాకు చేత కాదా? ఈ రాగసుధకి అభినయించడం రాదా? నేను గెలిస్తే నేను అడిగింది మీరు కాదు. మరి నేను గెలిస్తే నేను అడిగింది మీరు కాదనకూడదు. పందారికి సిద్ధం. రెడీ. రాగసుధా మీరే గెలిచారు. మీరు ఓడిపోయారు, నేనే గెలిచాను. అయితే అడిగేస్తున్నాను. అడిగేయండి. అడిగేస్తున్నాను. అడగండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నారు? అనుకున్న పందెం ప్రకారం గెలిచింది నేను. నేను ఏది అడిగినా మీరు కాదనుకోండి. మీరు ఇలాంటిది అడుగుతారని నేను అసలు ఊహించలేదు. పందెం అనుకునే ముందు ఆలోచించాలి. నాకు ఇష్టం లేని దాన్ని మీకోసం సహించాను. ఎందుకు? మిమ్మల్ని ప్రేమించబట్టే. నాకు ఇష్టం లేని దాన్ని మీకోసం భరించాను, అది కూడా ప్రేమతో. మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడే మీ ఓర్పుకి సహనానికి ఆకర్షితురాలయ్యాను. ప్రతిరోజు మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. క్రమంగా మీ ప్రేమలో పడిపోయాను. మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారని నాకు తెలియదండి. ఇప్పుడు తెలిసింది కదా. అదే ఎలా చెప్తాలో అర్థం కావట్లేదండి. అదేంటి? నా పరిస్థితి అలాగే ఉందండి. ఒక అమ్మాయి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం ఏమైనా చేస్తా అంటే ఆనందపడాలి. ఒక గురువు శిష్యుడిగా తన కూతురికి లేనిపోని ఆశ కల్పించానని నన్ను నేను నిర్ణయించుకోవాలి. నాకు అసలు అర్థం కావట్లేదు. మా నాన్నగారి గురించి మీ ఆలోచన. మా నాన్నగారికి నేను చెప్పుకుంటాను. అది కాదండి, ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాం అంటే అతను ఇష్టాలు, అభిరుచులు, కోపం, బాధ అంతెందుకు అతనిలో ఉన్న అన్నింటినీ ప్రేమిస్తున్నట్టే. అందుకే మరొకసారి అడుగుతున్నాను. మీరు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా అడిగినా మీ మీద నా ప్రేమ నిజం. నేను మీ ప్రేమని అంగీకరిస్తున్నాను. ఏదైనా మాట్లాడేప్పుడు ఆలోచించి మాట్లాడాలి. పందెం ప్రకారం మీ కోరిక ప్రేమ వరకే, పెళ్లి గురించి కాదు. అయినా అడిగారు కనుక చెప్తున్నాను. నేను మా అమ్మగారి ఆధీనంలో ఉన్నాను. నా పెళ్లి విషయంలో ఆమె నిర్ణయమే నా నిర్ణయం అవుతుంది. పెళ్లి అనేది రెండు మనసులకు సంబంధించిన విషయం. రెండు కుటుంబాల కలయిక సంబంధించిన అంశం కూడా. మా కుటుంబంలోకి వచ్చిన వారంతా కూడా తరతరాల కుటుంబ వారసత్వంగా వస్తున్న ఏదో కళారూపం వెంట తెచ్చిన వారి. మరి మీరేంటి? మీరు ఏంటి? అంటే మీ ఇంటి కోడలుగా రావాలంటే కన్యాధనంగా మీ కుటుంబ వారసత్వంగా వస్తున్న
ఆ హరికథ కళారూపం నేర్చుకుంటే మా అమ్మగారు మిమ్మల్ని కోడలుగా అంగీకరించారు. అదంటేనే అసహ్యం. అలాంటి దాన్ని నువ్వు నేర్చుకోమంటున్నావు. నాకు నువ్వు కావాలి బిడ్డ, నువ్వు మాత్రమే కావాలి. సారీ నాగసుధ, మీకు నేను కావాలంటే మీరు నా ప్రపంచంలోకి రావాలి, నా ప్రపంచంలోని బ్రతకాలి. చేత కాకపోతే వదిలేయండి. చేత కాకపోవటం కాదు బిడ్డ, నా మనసులోని ఆవేదన మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం. నాగసుధ, నన్ను నీ మనసుకు దగ్గరైన వాడిని భావిస్తే నీ ఆవేదన పెంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్తాను బిడ్డ, చెప్తాను. ఇప్పటిదాకా మా నాన్న కూడా చెప్పని విషయాన్ని నీకోసం చెప్తాను. ఏమిటా మా అమ్మ ఆత్మ ఇది. స్మరవారం వారం వెంకటరామి గారు నమస్కారం. నమస్కారం. మీకు షష్ఠి పూర్తి మహోత్సవ శుభాకాంక్షలు. సాధనలో పడి విషయం మర్చిపోయానండి. అయ్యా క్షమించాలి. జానకమ్మ గారికి నా నమస్సులు తెలియచేయండి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. మీరు ఆది దంపతులు. మీ దంపతుల నుండి క్రమశిక్షణ, పట్టుదల, దీక్ష, సమయపాలన ఈనాటి తరం నేర్చుకోవాలండి. మీ షష్ఠి పూర్తి మహోత్సవ సందర్భంగా హరికథ, శివపార్వతుల కళ్యాణం. అలాగే మన వాళ్ళందరికీ చెప్పండి. అయ్యయ్యో ఒకరోజు ముందుగానే వస్తానండి. మీ ఆతిథ్యం స్వీకరించకపోతే ఊరుకుంటారా? అలాగే ఉంటాను. నమస్కారం. నమస్కారం. బహుదొడ్డ మనిషి. కళలన్నా కళాకారులన్నా ఎంతో అభిమానం. ప్రతి పండక్కి ఏదో ఒక కళారూపానికి సంబంధించిన కళాకారుని పిలిపించి ప్రదర్శనలు ఇప్పించి పారితోషికాలు ఇచ్చి కళాకారుని ఆనందింపజేసి పంపిస్తూ ఉంటారు. ఇటువంటి కళాభిమానులు ప్రతి చోట ఉంటే కళాకారుల పండగే పండగ. ఎక్కడైతే ఈ కళలు ప్రజ్వరిల్లుతూ ఉంటాయో ఆ ప్రాంతమంతా సుభిక్షంగా, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఇది సత్యం. సత్యం. కృష్ణం కలయ సఖి సుందరం బాలకృష్ణం కలయ సఖి సుందరం కృష్ణం కలయ సఖి సుందరం బాలకృష్ణం కలయ సఖి సుందరం. ఏమిటా గాజుల గలగలలు, ఏమిట్రా హడావుడి, ఏమిటి? నీ పని ఇది, నా పని నాది. మధ్యమావతి రాగం అన్నమయ్య కీర్తన. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. అబ్బా ఏమిట్రా?
ఈ రామదాస్ కీర్తనలు అన్నమయ్య కీర్తనలు రేపు వెంకటరామయ్య గారింట్లో చెప్పాలి. శివపార్వతుల కళ్యాణం. భో శంభో. పెళ్ళి ఎన్ని సంవత్సరాల తర్వాత మన ఇంట బిడ్డ పుట్టబోతున్నాడు. రాజ్యం, నా మనసుకు ఆనందాన్ని కలిగించే వార్త చెప్పావు రాజ్యం. చాలా సంతోషం, చాలా సంతోషం. అలర చంచలమైన ఆత్మలందుని అలవాటు చేసిని పలుమారు శ్వాస పవనమందుని భావము తెలిపిని ఆదిభట్లవారి హరికథా కళాశాలలో ఉపాధ్యాయుడిగా నియమిస్తూ ఉత్తర్వులు పంపించారు. నెలకి 9,000 జీతం. మనకి భుక్తి లభించిందని కాదు, ఈ కళారూపాన్ని 10 మందికి పంచే అదృష్టం కల్పించిన ఆ కాశీ విశ్వేశ్వరుడికి శిరస్సు మంచి నమస్కరిస్తున్నారు. యద్భావం తద్భవతి. వృత్తి ప్రవృత్తి ఒకటైతే ఆ కళాకారుడి ఆనందమే ఆనందం. రాజ్యం ఏమంటావు? రాజ్యం ఏమంట? ఏమైంది రాజ్యం? ఏమైంది? ఏమిటి రాజ్యం? ఏమైంది రాజ్యం? ఏమైంది? ఏమిటి రాజ్యం? ఇలాంటి పరిస్థితుల్లోనే భగవంతుడి మీద నాకు కోపం వస్తుంది. అందమైన రూపాన్నిచ్చి, మంచి మనసునిచ్చి గాత్రాన్ని లేకుండా చేశాడు. మన శరీరాలు వేరైనా మనసు ఒక్కటే. ఒకే మనసున్న మనకి ఒక గాత్రం చాలదా అంటూ భగవంతుడు మన ఇద్దరిని ఒకటి చేశాడంటావా? ఎంత అందంగా చెప్పావు రాజ్యం, ఎంత అందంగా చెప్పావు. ఏమిటి రాజ్యం, ఏమిటి? రాజ్యం, రాజ్యం జరగదు, అలా జరగదు, అలా జరగదు. నువ్వు బిడ్డకు రూపాన్ని ఇస్తే నేను పాత్రాన్ని ఇస్తాను. మన ఇద్దరు కలయికతో పుట్టబోయే బిడ్డ భావి తరానికో గొప్ప కళాకారుడో కళాకారునో అవుతుంది. రాగసుధా, బాగున్నావా తల్లి? అమ్మా వంటింట్లో ఉందిరా. రేపు కార్యక్రమం ఉంది కదా, ఏర్పాట్లు చూస్తున్నది. రే, నీకు చిన్న చిన్న శ్లోకాలు, పద్యాలు, పాటలు నేర్పించాను కదా, మామయ్యకి అత్తయ్యకి వినిపిస్తున్నావా? అలాగేరా. ఒక ఎర్ర రంగు గాజులేంటి, రంగురంగుల గాజులన్నీ తెస్తా. నువ్వు అడిగినవన్నీ తీసుకొస్తా, సరేనా? పక్కన మావయ్య ఉన్నాడా? ఒకసారి ఇవ్వమ్మా. బావా, రాగసుధేం ఇబ్బంది కలిగించట్లేదు కదా? ఆహా, శ్లోకాలు పాటలు అన్నీ చెప్తున్నదా? నా దగ్గర నేర్చుకుంటుంది, వాళ్ళ అమ్మకి వినిపిస్తుంది, సాధన చేస్తూ ఉంటుంది. ఏకసంతాగ్రహి. ఏం లేదు బావా, రాజ్యానికి తెరలుగా దగ్గు వస్తుంది. డాక్టర్ ఏమో విశ్రాంతి తీసుకోమన్నాడు. తన్ని నేను కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో దించి వెళ్తాను,
మళ్ళీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మరలా మా ఇంటికి మేము వస్తాం. ఇబ్బంది ఏం లేదు కదా? అలాగే బావా, చెల్లెమని అడిగానని చెప్పు. ఉంటాను. రాజ్యం రాజ్యం ఓ రాజ్యం, ఏమిటి ఇలా శుభ్రం చేస్తూ ఉన్నావు? కాస్త కూడా విశ్రాంతి తీసుకోవు కదా? గజ్జెలు ఇక్కడే ఉన్నాయి, చిడతలు కూడా ఉన్నాయి. ఇంకా ఏంటి నువ్వు? ఏమిటి ఇంకా దగ్గు తగ్గలేదా? బుగ్గన కరకాయ పెట్టుకోమని చెప్పాను కదా. రాజ్యం ఏమీ లేదు. ఈసారి కథకి విజయవాడలో దక్షిణామూర్తి గారు ఉన్నారు కదా వైలెను, వారిని, అలాగే మృదంగమేమో తెనాలి నగధర్ గారిని పెడదామని నువ్వు విశ్రాంతి తీసుకోడు. నా మాట విను రాజ్యం, వినవు. ఆ శివరాత్రి ఉత్సవాల్లో 6 బయట కార్యక్రమాలు చేశాం. ఆ మంచుకు గుండె నమ్ము పట్టింది. ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుండదు. డాక్టర్ గారేమో విశ్రాంతి తీసుకోమన్నారు. ఇలా అయితే ఎలా చెప్పు? పోనీ ఒక పని చేస్తే, అయ్యా నా శ్రీమతి గారికి ఒంట్లో బాగాలేదు, వేరే వాళ్ళని ఏర్పాటు చేసుకోమని చెప్తాను, సరే? ఏమిటి రాజ్యం, నా మాట విను రాజ్యం. వినవు, మొండి దానిలా ప్రవర్తిస్తావు. రేపు నీకేదైనా జరిగితే నన్ను కాదు, వంశాన్నే చెప్తాను. ఇటువంటి ఉన్నామని కార్యక్రమాలకు ఎందుకు తీసుకొచ్చావా అని నిర్వాహకులు నన్ను ఆడిపోసుకుంటారు. పోనీ ఒక పని చేస్తే, నిన్ను మీ అన్నయ్య గారింట్లో దించి పెడతాను, కార్యక్రమాలు పూర్తి చేసుకుని మరలా మన ఇంటికి వద్దాం, సరేనా? ఏమిటి రాజ్యం, దేనికి కాదంటావు? ఇలా అయితే ఎలా చెప్పు? తప్పదా? మరి ఏదైనా ఇబ్బంది వస్తే చెప్పాలి సుమా. మందులన్నీ పెట్టుకున్నావా? సరే పద. గర్భాలయంలో శివలింగానికి ఎదురుగా కూర్చున్న మార్కండేయుడు ఏ విధంగా ప్రార్థిస్తున్నాడయ్యా అంటే, విశ్వేశ్వర విరూప సదాశివ శరణం భవభూతేశ కరుణాకర శంకర నందివాహన ఎక్కడి నుండో ఉరుముల మెరుపులతో ఒక పెద్ద శబ్దం. మార్కండేయ, ఆయుష్ పూర్తయింది. ఇదిగో కాలమాసం. ఈ కాలమాసానికి హరిహర బ్రహ్మాండే అంటూ కాలమాసాన్ని విసిరివేశారు. అది ఇద్దరి మీద పడిందండి. సగం శివలింగం మీద, సగం మార్కండేయుడి మీద. ఎప్పుడైతే మార్కండేయుడి మీద కాలపాశం పడిందో తన మనస్సునే బిల్వపత్రాలుగా పుష్పాలుగా భావించి ఈ విధంగా అర్చిస్తూ ఉన్నాడు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఓం నిధనపతయే నమః, నిధనపతాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, ప్రళాయ నమః, ప్రళలింగాయ నమః, శివాయ నమః, శివలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః,
రాజ్యం 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 భర్త మనసెరిగి ప్రవర్తించిన బంగారు తల్లివి శివ శివేతి శివేతి వా భవ భవేతి భవేతి వా హర హరేతి హరేతి వా నమ శివాయ నమ శివాయ. రంగస్థలం మీద శివైక్యం చెందుతాం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇది సాధ్యం కాదు. అలాంటి అదృష్టం మీ అమ్మగారికి దక్కింది. ఇంతటి అదృష్టాన్నిచ్చిన హరికథ నన్ను ద్వేషిస్తున్నది. ఆ రోజు జరిగిన సంఘటన వల్ల నీకు అలా అనిపించడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ అందులో నిజం కూడా లేదు. ఏ కళారూపమైనా విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తుందే కానీ ఎవరికి కీడు మాత్రం చేయదు. అయినా ఎవరో ఒకరు ఏదో ఒక కారణం వల్ల ఈ హరికథ కళారూపం నేర్చుకోపోయినంత మాత్రాన దానికి వచ్చిన నష్టమేం లేదు. ఈ జీవనదిలో సాగిపోతూ ఉంటుంది. కానీ నువ్వు ఈ కళారూపం నేర్చుకోకపోతే నీకే నష్టం. నష్టం మాత్రమే కాదు, మహాపాపం. పాపమే. అమ్మ నీకు తన రూపాన్ని ఇచ్చింది, నాన్న గాత్రాన్ని ఇచ్చాడు, వారిరువురు కలిసి నాట్యాన్ని అనుభవించారు. వారి రుణం తెచ్చుకునే బాధ్యత నీకు. నీ చిన్నతనంలో నువ్వు మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడు మాట నోచుకునే ఆ అమ్మ ఎంత సంబరపడి ఉంటుందో ఒక్క క్షణం ఆలోచించు. తనకు రాని మాట తన కూతురు తను గొప్ప కళాకారులు అవుతుందని ఆ అమ్మ ఇంకెంత ఆశపడి ఉంటుందో ఒక్క నిమిషం ఆలోచించు. అమ్మ రూపంలో నన్ను హరికథ చెబుతుంటే విని ఆనందపడాలని మీ నాన్నగారు మరింత ఆశపడి ఉంటాను. ఒక్క క్షణం ఆలోచించు. రాగసుధా, దేహాన్ని పంచుకొని పుడితేనే బిడ్డలు అనిపించుకోవాలి. తల్లిదండ్రుల యొక్క ఆదర్శాలను, ఆకాంక్షలను, అభిరుచులను పంచుకొని పుడితేనే బిడ్డలు అనిపించుకుంటారు. నిన్ను మాట్లాడగా నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావు చెప్పు. హరికథ నేర్చుకుని నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు. నువ్వు హరికథను ద్వేషించడం లేదు. నీ మాటలు ఎవరికెలా అర్థమయ్యాయో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నీ మాటల్లో మీ అమ్మగారి మీదున్న నీ అపారమైన ప్రేమ మాత్రమే కాదు. అమ్మంటే నీకు కాదు, అమ్మకి హరికథ అంటే ప్రాణం. ఎంతటి ప్రాణం అంటే తన ప్రాణాన్ని సిద్ధం. అలాంటి గొప్ప కళాకారుని కూతురుగా నువ్వు ఈ కళారూపం నేర్చుకుంటేనే మీ అమ్మగారికి నువ్వు ఇచ్చే నిజమైన కళమైన నివాళి. ఆలోచించరా, అర్థం చేసుకుంటాను. ఇదంతా చెప్పాను, ఇక నిర్ణయం నీదే. అమ్మా రాగసుధా, నువ్వెంత అదృష్టవంతురాలివే. మంచి సంబంధం దొరికిందమ్మా. అబ్బాయి అమెరికాలో డాక్టర్గా చేస్తున్నాక నీ ఫోటో ఫేస్బుక్లో చూసి వివరాలు కనుక్కొని కబురు పెడితే వెళ్ళానమ్మా. వాళ్ళ పద్ధతులు అన్నీ నాకు నచ్చాయి. ఇదిగో అబ్బాయి ఫోటో కూడా ఇచ్చారమ్మా. అబ్బాయి బాగున్నాడు గురువు. నాకు పెళ్ళొద్దు నాన్న.
నీ మనసులో ఎవరైనా ఉన్నారంటే ఉంటే చెప్పి తగలడు. గురుగారు తన మాట కూడా చెప్పనేవ్వండి. నీకు తెలియదు విఠల్, నేనేం చెప్పినా ఏం చేసినా వ్యతిరేకిస్తూ ఉంటుంది. తల్లి లేని పిల్ల కదన్న గారాబం చేస్తే ఆ గారాబమే నా నెత్తినెక్కి కూర్చుంది. మీరు ఆలోచించవద్దు, ఇలా కూర్చోండి. కూర్చుంటానే. చెప్పు, ఇతనితో పెళ్ళొద్దా, అసలు పెళ్ళే వద్దా? నాకు ఈ పెళ్ళొద్దు నాన్న, ఇప్పుడే వద్దు నాన్న. నాకు హరికథ నేర్చుకోవాలనుంది, నేర్పిస్తారా? మంచి సంబంధం తప్పిపోయినందుకు బాధపడాలో, ద్వేషించే ఈ కళారూపాన్ని నేర్చుకుంటానన్నందుకు ఆనందపడాలో నాకేం అర్థం కావటం లేదు. చెప్పు నాన్న, నేర్పిస్తావా? ఆ రుక్మిణీదేవి ఆ శ్రీకృష్ణ పరమాత్మని విగ్రహాన్ని చూస్తూ ఏమన్నదయ్యా అంటే, చెల్లిస్తానంటే ధనం రూపంలో వద్దన్నారు. మీకు ఈ విధంగా చెల్లించగలిగాను, సంతోషమేగా? ఆ రుక్మిణీదేవి తన మనసులోని భావానంతా ఓ లేఖలో రాసి అగ్ని జ్యోతుడనే వృద్ధ బ్రాహ్మణుని తెచ్చి ద్వారకా నగరానికి పంపింది. గొప్ప గురుదక్షిణ చెల్లించా విఠల్, నీకేం కావాలో కోరుకో. మీ ఇంటి మహాలక్ష్మిని నా ఇంటి గృహలక్ష్మిని చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఇది నా ఆశ మాత్రమే కాదు, తన అభిలాష. ఆ అగ్ని జ్యోతుల వారు ఆ శ్రీకృష్ణ పరమాత్మను చూస్తూ ఏమన్నాడయ్యా అంటే, కృష్ణ 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 అనలే తండ్రుడా, 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 ఉన్నలయా కడుపట్టులే, అనలే తండ్రుడా, అనలే తండ్రుడా, అనలే శ్రీరంగం వారింటికి నా కూతుర్ని కోడలుగా పంపడం కంటే నాకు ఇంకేం కావాలి? మంచి సంస్కారం కలిగిన వ్యక్తిని నా కూతురు ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ విధంగా ఆ నవ వధూవరులకు ద్వారకా నగరంలో మంగళం పాడారు. దీర్ఘాయుష్మాన్ భవ. సభాయే నమః. ఏ కళారూపమైనా తన ఉనికిని నిలబెట్టుకుంటుంది, అది కేవలం ఆ కళాకారుడి వల్ల, దాన్ని ఆదరించే కళాహృదయం ఉన్న మీ వల్ల. ఒక దీపం నుండి మరొక దీపం వెలిగించినట్లు ఒక కళాకారుడి నుండి మరొక కళాకారుడు ఆవిర్భవిస్తాడన్నది సత్యం. మా తాతగారి నుండి మా నాన్నగారికి, మా నాన్నగారి నుండి నాకు సంక్రమించిన ఈ కళావారసత్వ సంపదని నా కూతురికి, నా అల్లుడికి అందించాను. మన జాతీయ వారసత్వ సంపద మన కళారూపాలు, మన చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ కళారూపాలు. కళలకు నిలయమైన ఈ నేలపై పుట్టిన కళాహృదయులందరికీ కళాంజలి సమర్పిస్తూ ఉన్నాను.
సమర్థవంతమైన సంఘటితమైన సమాజపు నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తూ కమనీయమైన కళారూపాలను ప్రదర్శించడానికి కళాకారులుగా మేము సిద్ధంగా ఉన్నాం. మీ కళాభిమానాన్ని మీ వారసులకు అందించండి. మీ వారసులకి విద్యతో పాటు ఏదైనా ఒక కళారూపాన్ని నేర్పించడానికి ప్రోత్సహించండి వినయపూర్వకంగా అర్థిస్తూ ప్రార్థిస్తూ పవిత్రమైన ఈ కళావేదికపై నవయువ కళాకారుల్ని దంపతులుగా ఒకటి చేస్తున్నాను. మీ కరతాళ ధ్వనులతో వారిని ఆశీర్వదించండి. నందగోపాల మంగళం, గోపాల మంగళం, శ్రీయకాంతాయ కళ్యాణ విధయే శ్రీనాథ, శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకేందుకు పని లేదు.